February 12th Monday. వాగ్దానము Psalm 16:11. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. In your presence there is fullness of joy. तेरे निकट आनंद ही भरपूरी है. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. సంపూర్ణ సంతోషం అని అంటున్నాడు. అందుచేతని నెహెమ్యాలో కూడా యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుని యందు ఆనందిస్తే బలము వస్తుంది. కాబట్టి దేవుని యందు కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, ఏ వచ్చినా పర్వాలే, అయితే ప్రభునందు ఆనందం. కీర్తనకారుడు అంటాడు, అయితే 43వ కీర్తనలో నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవునికి యొద్దకు చేరుదునో. ఆనందమిచ్చే దేవుని దగ్గరికి రండి. మీ దుఃఖము మీ విచారము అన్ని ఆయన తొలగిస్తాడు. యెషయా అంటాడు 35వ అధ్యాయం 10వ వచనం, వారి తలల మీద నిత్యానందముండును. ఒక రోజు కాదు ఆనందం, నిత్యము ఆనందమే. అది చాలా అవసరమైనది. అయితే జెఫన్యా 3:17లో ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. కాబట్టి ఆయన ఆనందపరిచే జీవితము మనకు కావాలి. అయితే నా ఆనందము నా కిరీటమైన నా ప్రియులారా, మీ విచారాన్ని తీసివేసుకోండి. యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళ అయితే ఆనందించండి. అయితే ఆనందము మన జీవితాన్ని అనేక రీతులుగా ఉత్సాహాన్ని పురికొల్పుతుంది. ఈ దినమంతా మీరు సంపూర్ణ ఆనందముతో ముందుకు సాగి ఆయన నామాన్ని ఘనపరచండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు. యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కనికరించి ఈవుల కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.